ఆ యోగేష్ అన్న దాంట్లోని అతనికి ఇద్దరు ఆ రోజు అక్కడ సపరేట్ అయ్యారు. రాస్తానికి మీకు మధ్య ఇష్యూస్ లేవు, గొడవలు ఉంటాయండి, ఎందుకు ఉండవు? అందరి ఇళ్లలో అందరి కపుల్స్ లాగానే ఉంటాయి. డజంట్ మీన్ విడిపోవాలి అన్నది కాదు కదండి. కానీ మీరు రాస్తారుని కొట్టేవారు, హింసించేవారు అంతా. ఇప్పుడు ఆ ఒక్క కాల్ రికార్డింగ్ ని బట్టి 10 ఏళ్ల లైఫ్ ని జడ్జ్ చేయొద్దండి. ఒక్క నిమిషం ఆ కాల్ రికార్డింగ్ విందాము. అంటే వినండి ఒక సెకండ్. ఆ కాల్ రికార్డింగ్ విన్న తర్వాత డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. అందులో నేను మళ్ళీ చెప్తాను, 3 days ఆ కాల్ రాస్తారు అలాగే లావణ్యకు సంబంధించి ఒక కాల్ రికార్డింగ్ ఉంది. వాళ్ళిద్దరి కాల్ రికార్డింగ్ తర్వాత అసలు లావణ్య ఇలా ఉంటుందా, అసలు ఎందుకు అలా రియాక్ట్ అయింది, ఇవన్నీ కూడా కాల్ రికార్డింగ్ తర్వాత చూద్దాం. లావణ్య ఒకసారి లావణ్య అలాగే రాస్తానికి సంబంధించిన కాల్ రికార్డింగ్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీప్స్ వేస్తున్నారు కదా? ఆఫ్ కోర్స్. యా థాంక్స్. yes ఆడియో ప్లీజ్. రాస్తారుని అలాగే లావణ్య పెడితే కాన్వర్సేషన్. నీకు అక్కడ లేదు, నీ దగ్గరకు వచ్చే ఆడదే మాత్రా మళ్ళీ మూడోసారి వెళ్ళిపోతా. ఏం రాసిన పాట ఏమన్నా దేని పాట ఏం చేసింది ఏంటి అందులో? ప్లీజ్ చింటూ ఉన్నాడు, నా చింటూ రోజు మసుకుని తగలబెట్టకపోతే రాస్తారు నీ ఉద్యోగ చంప ఒళ్ళు నమస్కారం. నన్ను కొట్టకు, నన్ను కొడతావు. ఎక్కడున్నావు? దా 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 సాయి. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా స్వామి రంగం కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? ఆడ అడుగుతావు, నన్ను అడుగుతావా? రా నువ్వు రాలేదు, నేను మీడియాని కూడా పిలుస్తా. వాడు అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్ళని, నాగార్జున పిలవని, ఎవరైనా పిలవని. అదే అక్కర్లా, మీడియం పిలు, ఇక్కడ పిలు. లేదు నువ్వు రా ప్లీజ్. కూడా వస్తున్నాడు, రాని వస్తా అన్నాడు. సాయి కాల్ చేయి ఒకసారి ప్లీజ్. ఇప్పుడే మాట్లాడమన్నావా? మాట్లాడుతున్నా చెప్పు. ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 అనిపించి అంటే అమ్మాయి అదే కొట్టుకుంటున్నా నేను. అలా ముందు కొట్టుకోలేక రిమోట్ ఓకేనా నీకు? వద్దు అనుకొని బతుకుతున్నా. నాగార్జున అయితే ఏంటి ఏంటి సోషల్ మీడియా కూడా కావాలి. మార్నింగ్ అస్సలు కాదు, అస్సలా నువ్వు ఇప్పుడు నేను దట్కి సంది వేసుకొని చేస్తా. తీసుకొచ్చిన అక్కడ నేను ఇదే పాట సినిమా ఇండస్ట్రీలో ఉంటావో నేను చూస్తా. చూడు నువ్వు చూడు చూడు చేయొద్దు నువ్వు చూడు నేను చూస్తా. కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా. చెయ్యి నీ మీద పడడం కాదు, ఈ ఫోన్ కూడా పక్కన భయంతో లాక్కున్నా. వాటర్ ఇస్తాను, ఇందులో వాటర్ లేదు. ఫోన్ ఎక్కడ ఉంది? చెయ్యి రాకుండా అలవాటు అయిపోయింది నీకు. ఫోన్ నీకే ఇచ్చా, ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఒక అమ్మాయి పుట్టలేక అడుగురా ఇద్దరిని ఏం సంపాదించింది అని అడుగు. ఏం సంపాదించింది అని అడుగు. ఏంటో తినేసి నాకు అర్థం కాలేదు. తాగిపించినాం కాబట్టి తినిపించి పంపేయాలని చేపల పులుసు పెట్టి. ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంబోధించింది? అదేం లేదక్క, మొత్తం ఇది అయిపోయింది. నువ్వు చెప్పురా. అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయింది.
లావణ్య So- వై యు ఆర్ స్మైలింగ్? లేదండి, అది మిగతా వాళ్ళందరికీ వేరే రాంగ్గా ప్రొజెక్ట్ అవుతుంది. సి ఐల్ టెల్ యూ, మాకు అది చాలా పెద్ద గొడవ. నాకు మాకు అది చాలా పెద్ద గొడవ. ఒక మాట క్లారిటీ ఇవ్వండి. నేను ఇప్పుడు చూస్తున్న లావణ్య వాయిస్, అవును అవును ఆ వాయిస్ ఒకటే అవును, నేను చెప్తాను మీకు. చాలా ఒకటేనా కదా ఫస్ట్? మనిషిని నేనే, కాకపోతే ఆ రోజు మాకు చాలా పెద్ద గొడవ అండి. అది 3 days నన్ను మా ఇద్దరికి గొడవ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఒక పాట పాడడం అతను జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ ముందు. పోనీ నేను అదే గొడవ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు చేయలేదండి. 3 days తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లోనే నేను, రాజు, మా తమ్ముడు, మా పనబ్బాయి మేమే ఉన్నాం అక్కడ. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కూడా చేయలేదు. ఇంకా అప్పుడు కూడా బర్స్ట్ అవ్వకపోతే ఎట్లా అండి? అప్పుడు ఇంకా ఆ లెవెల్లోనా అన్ని బీపులు ఇస్తారట? అయ్యో అండి, ఒక సెకండ్. దానికి ముందు అతను చేసినప్పుడు, అతను నన్ను అన్నప్పుడు, మరి నేను ఆ ఇంటెన్షన్ నాకు ఉండుంటే నేను రికార్డ్ చేసేదాన్ని. ఏంటి అన్నది ప్రూవ్ అయిపోయి ఉంటే నా రియాక్షన్కి ఇది తెలిసిపోయి ఉండేది. అందుకు నాకు నిజంగా ఫూలిష్ అని నవ్వొస్తుంది. తన ఇంటెన్షన్ టువర్డ్స్ రికార్డ్ దట్ ఆడియో. అండ్ మస్తాన్ సాయి ఉన్నప్పుడు ఆ వీడియోలో కూడా ఆ వర్డ్ని రికార్డ్ చేద్దామన్న, క్యాప్చర్ చేద్దామన్న దాన్ని నేను తిరిగి ఫన్ చేశాను. ఎందుకంటే నాకు అప్పటికి తెలుసు ఈ ఆడియో రికార్డ్ చేసేసాడు రాజు ఇలా అని. సో ఇంకా ఐ వాజ్ మేకింగ్ ఇట్ ఇన్ ఎ ఫన్ వే. బట్ ఇది ఫన్ వేనా? అక్కడండి సెకండ్ ఓకే, వీడియోలో ఆ వీడియో గురించి. బట్ నేను అడుగుతోంది ఈ కాన్వర్సేషన్. ఎందుకంటే అతను అక్కడ, ఇప్పుడు నేను చేసుకున్నప్పుడు నార్మల్ మనిషివి, ఈ రోజు నువ్వు హీరో అయితే నీకు పొగరు వస్తుందా, లేకపోతే హీరో అయిపోతే వదిలేస్తావు అన్న ఇది వస్తుందా అన్న దగ్గర నా పెయిన్ నాకు ఉంటుందండి. బట్ పెయిన్ ఉండొచ్చు, బట్ ఎంత వియర్డ్ ఆఫ్ పెయిన్నెస్, ఎంత వియర్డ్గా ఉంటుంది అంటే అలా అనిపిస్తుంది ఏమో. అక్కడ నేను బాటిల్ పగలగొట్టాను అంతే, ఫోనో ఇంకేదో కాదు, చేతిలో ఉన్న బాటిల్ పగలగొట్టాను అంతే, నాకు తెలిసిన ఆ సౌండ్ అయితే. బట్ ఎందుకు అంత వియర్డ్గా లావణ్య బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది? అలాంటి మాల్వి మల్హోత్రా అప్పుడే కదండి నన్ను థ్రెట్ చేసి, సెప్టెంబర్ అక్టోబర్దే మాల్వి మల్హోత్రాకి మాకు ఇంటెన్స్గా జరుగుతున్నాయండి. నేను మీకు ఎవిడెన్సెస్ కూడా అన్ని పోలీసులకి సబ్మిట్ చేయడం జరిగింది, విత్ డేట్స్ అవన్నీ కూడా. మాదొక జర్నీ అవుతుంది. ఓకే, అక్కడ మీరు అందరూ వినుంటే కూడా ఏంట్రా తన పేరేంటి, మాల్వి మల్హోత్రా అని అవన్నీ కూడా వస్తుంటాయి. అండ్ అతను నాకు డైరెక్ట్గా చూపించలేక ఇండైరెక్ట్గా నేను వెళ్ళాలను, లేకపోతే నన్ను ఎంత టార్చర్ పెడితే నేను వెళ్ళిపోతానని చేస్తున్నాడు. అప్పుడు తెలీదు. అండ్ వి వర్ డ్రంక్, అండ్ నాకు తాగుతున్నాము అని తాగించాడు నన్ను. తను మాత్రం ఆ టైంలో మీరు తాగున్నారా? అవును. అండ్ అతను మాత్రం మంచిగా ఉన్నాడు. మీరు ఫోన్ని ఆడియో క్లియర్గా వింటుంటే గిజ్ అని ఒక సౌండ్ వస్తుంది, తన పాకెట్లో ఫోన్ ఉంది, మంచిగా రికార్డ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇది ఎప్పుడు జరిగింది కాన్వర్సేషన్? సెప్టెంబర్ అక్టోబర్ లాస్ట్ ఇయర్. రైట్. ఇక్కడ ఇంకొకసారి మళ్ళీ స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నా. మాల్వి మల్హోత్రా, లావణ్య, రాజ్ తరుణ్ వీళ్ళ ముగ్గురు చుట్టూనే ఉండబోతుందా, లేకపోతే రాజ్ సంబంధించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కూడా లీగల్గా వెళ్ళబోతోందా, లేకపోతే లావణ్య కేవలం రాజ్ దక్కాలని లీగల్గా వెళ్ళబోతోందా, లేకపోతే మొన్న మీరు అన్నట్టుగా నిరాహార దీక్ష ఇలాంటివి ఏమైనా ప్లాన్? అంటే అండి, మీడియాకి వచ్చాను కాదన్ను, అది ప్రొటెక్షన్కి అవ్వచ్చు, లేకపోతే ఒక వాయిస్ నాకు హెల్ప్ కోసం అయినా అయి ఉండొచ్చు. నన్ను అడిగే రైట్ అందరికీ ఉంటుంది, నేను సమాధానం కూడా అలాగే చెప్తాను. బట్ డజంట్ మీన్ నన్ను తిట్టడం ఇది కాదు కదా. నేను వీళ్ళని నా మనిషిని నేను తిట్టుకున్నాను 4 గోడల మధ్యలో, అది ఈ రోజున బయటకు వచ్చి ఇదవుతుంది. ఇచ్చింది కూడా మళ్ళీ రాస్తారునే శేఖర్ భాషకి ఇచ్చాడు. అతను అన్ని ఛానల్స్కి స్ప్రెడ్ చేస్తూ అక్కడ కూడా నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు. అతని ఉద్దేశం కూడా అదే, ఫస్ట్ నుంచి కూడా నన్ను బ్యాడ్ చేయాలని. ఒక డ్రగ్గిస్ట్, ఒక పెడ్లరు, ఒక అంటే ఈ ఎఫ్ఐఆర్ కూడా ఏంటి? ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఎవరు అంటే మీరు అంటున్నారు నేను అది నా పర్సనల్ దండి. అగైన్ పట్టాభిపురం నేను అది వెనక్కి తీసుకుంటాము అని చెప్పాను. ఒక్కసారి నాకు క్లారిటీ ఇవ్వండి, నాకు ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్, నాకు చాలా మంది కన్ఫ్యూజన్. ఇది ఎఫ్ఐఆర్కి సంబంధించి మీరేమో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తూ ఉంటున్నారు. ఒక్క నిమిషం, ఎఫ్ఐఆర్ మీరు రిజిస్టర్ చేస్తూ ఉంటున్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది, అలాగే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా మీరు తీసుకున్నారా, లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఇది ఒకటి కాదా, లేకపోతే మీరు మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీని రాజ్కి పంపించామంటున్నారు? చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఒక్కసారి అది క్లియర్ చేయండి. ఇప్పుడు అంటే మీ అవగాహన వరకు ఇప్పుడు నేను ఏదైనా సరే రాజ్తో ఓపెన్గా షేర్ చేసుకుంటాం. అది కేసు పెట్టడం, ఈ కేసు పెట్టడం అయినా అవనివ్వండి, ఫుడ్ తినే దగ్గర నుంచి కూడా ఏదైనా సరే ఓపెన్గానే మాట్లాడుకుంటాం. ఆ కేసు అవుతుంది అన్నది తెలుసు. ఏం చేయను, ఇలా అయిందని అడిగాను, పెట్టు గో ఫర్ ఇట్ అని అన్నాడు. తను ఓకే అన్న తర్వాతే నేను స్టేషన్కి వెళ్ళాను. దాని తర్వాత 376 అన్నది మరి అతనికి తెలీదు, మరి నాకు తెలీదు, మరి ఏంటి అన్నది నెక్స్ట్ వచ్చిన తర్వాత అయితే నేను మస్తాన్కి ఫేవరబుల్గానే ఉన్నాను.
బికాజ్ వాళ్ళది కూడా మంచి ఫ్యామిలీ అండ్ మధ్యలో వి గాట్ ప్లేడ్ అన్నది నాకు అర్థమైంది. ఎవరు మిమ్మల్ని ఆడుకుంది? గుంటూరు నా ఓన్ ప్లేస్ కాదండి. ఇప్పుడు ఒకరు ఇద్దరు ఇక్కడ తెలుసు అనుకోండి. అంటే లావణ్య, మస్తాన్, రాజ్ తరుణ్ వీళ్ళు ముగ్గురు ఈ ఫ్రేమ్లో ఉన్నారు. సో ఇంక ఎవరిని ఆడుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తూ ఉంది? ఇప్పుడు వరలక్ష్మి టిఫిన్స్ దాంట్లోని యునీత్ రెడ్డి ఉన్నాడండి. యునీత్ రెడ్డి త్రూ మేము ఫ్రెండ్స్ అయ్యాం. అతనిది కూడా గుంటూరే. సో దేర్ వేర్ పీపుల్ కనెక్టెడ్ అయ్యి ఉన్నారు, ఒక 6-7 మెంబర్స్ ఉన్నారు. అందులో పొలిటికల్ వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు కాప్స్ ఉన్నారు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. అలా ఎవరి పేరు అనేటి తీసుకెళ్తూ ఇది ఉంటే వాళ్ళు ఏమేమి చేశారు, దేనికి చేసుంటారు అని వెళ్తే మళ్ళీ డైవర్షన్ అయ్యేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే సఫర్ అయ్యాము, పేరు పరంగా కానీ ఏదైనా సరే సఫర్ అయ్యాము అన్న దాంట్లో మస్తాన్ ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ టు గో త్రూ ఆల్ దిస్ అన్న దగ్గర మేము ఒక పాయింట్లో వెనక్కి తీసుకుందామని అనుకున్నాం. ఓకే లావణ్య, ఇంతవరకు జరిగిన దాంట్లో వాట్ ఈస్ యువర్ కంక్లూజన్? ఏం చెప్పాలనుకుంటున్నాను? అండ్ అది ఏదో ఈ రోజు తీసుకున్న డెసిషన్ ఇది కాదండి, ఎప్పటి నుంచో మేము వెనక్కి తీసుకుంటాం అన్నదే ఉంది. మీరు అది మళ్ళీ మీరు కావాలంటే మస్తాన్తో కూడా క్లారిటీ కూడా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అంటే కంక్లూజన్ లావణ్య ఏం చెప్పాలనుకుంటాను? ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన వరకు తను బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తి మీతో మళ్ళీ వస్తాను అనుకోవడం ఐ థింక్ చాలా మంది చెప్తుంది దాని ప్రకారం. బయటకు వచ్చింది కూడా అతని కోసమే. వస్తాడు అనుకుంటున్నారా? వస్తాడండి, నా రాజే కదా. రాకపోతే నేనే వెళ్తాను. లీగల్గా తను మిమ్మల్ని వద్దనుకుంటే ఇంకా అంతే అండి, తనతోనే ఉంటాను. తను లీగల్గా వద్దు అనుకున్నప్పుడు ఇప్పుడు తను లీగల్గా వద్దు అనడానికి ఏవైతే కారణాలు చూపిస్తున్నాడో, ఈ రోజు కాకపోతే రేపు అన్న రోజైనా నేను నిర్దోషిగా బయటకు వస్తాను కదండి. ఆ రోజు ఏం కారణం చూపిస్తాడు? రైట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు లావణ్య, రాజ్ తరుణ్ వీళ్ళ విషయంలో మాత్రం ఇంకెక్కడ క్లారిటీ రావట్లేదని చెప్పుకోవాలి. రోజుకొక ట్విస్ట్లు, ఇంకా చెప్పంటే గంటకు ఒక టర్న్స్ తిరుగుతున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది వీళ్ళ ఎపిసోడ్లు అనేది అవుట్కంటే మాత్రం కొనసాగుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది.